వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి ఫార్మాలో ప్రమాదం. జూబ్లీ హిల్స్ లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు. జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించాలి, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జర్నలిస్ట్ అధ్యక్షులు మీసాల రామస్వామి. బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ముల్గపూడి గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన బాధితులకు మండల బీజేపీ అధ్యక్షుడు లడుగు శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ నాయకులు కొర్రపోలు నానాజీ, కొర్రపోలు బాబ్జీ ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబానికి నగదు సహాయం మరియు బియ్యం బస్తాలు అందజేస్తూ ఆయా కుటుంబానికి అన్ని విధాలుగా ఉండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో లవుడు సత్యనారాయణ, రుత్తాల రమేష్, సురేష్, యామల చిన్నయ్య, కొర్రపోలు వీరబాబు, రామ్ కుమార్ మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. జేఎన్పీసీ పరవాడ మెట్రోకేమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం. సిఐటియు అధ్యక్షులు గడిశెట్టి ప్రమాదాన్ని ఖండిస్తూ తక్షణమే తగు చర్యలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రాజకీయాలకు స్వార్థంగా వ్యవహరిస్తున్న ఫార్మా కంపెనీకి మద్దతు పలుకుతున్న అధికార ప్రతినిధుల తక్షణమే ఫార్మాను ప్రమాదాల బారిన కాకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు చేయాలని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కు అలాగే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందించి ఈ వరుస సంఘటనలను ఆపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వేస్ట్ ఉంటుంది కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చింది వేస్ట్ సంబంధించిన ల్యాండ్కి సంబంధించి. సార్ రండి వెళ్ళిపోదాం.
అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇట్లాంటి పరిశ్రమ వల్ల భద్రత ఆడిట్ నిర్వహించండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఈ మెట్రోచెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం లేదు. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. వరంగల్ నగరంలో శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి ప్రధాన అర్చకులు శ్రీ వరిహోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో 27 డివిజన్ పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా వరంగల్ నగర ఏసీపీ నందిరామ్ నాయక్ మరియు స్థానిక ఇంతర్గంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు దాదాపు 40 మంది మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. చీరల పంపిణీ అనంతరం శ్రీ గోవిందరాజస్వామి దివ్య దర్శనంకు ముఖ్య అతిథులు అయిన ఏసీపీ నందిరామ్ నాయక్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. యూనివర్సిటీ నుంచి సార్ మాకు పరిచయం తెలుసు, జాబ్ రాకముందు నుండి. ఇవాళ జాబ్ వచ్చి మా బిల్స్ కాలనీ సీఏ గారు కూడా సారు చేయడం జరిగింది. ఇవాళ వరంగల్ జిల్లాలో వారి ఉద్యోగ ప్రస్థానం చాలా దిక్కులు చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఏసీపీగా చేసిండ్రు. వారు పేదల పక్షాన్ని నిలబడే అధికారి ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కానీ షుకూర్ గారు కానీ ఇక్కడ వారు కూడా కష్టపడి పైకి వచ్చిన వారు షుకూర్ గారు కూడా. మరి ముఖ్యంగా పేదలు అంటే వాళ్ళకి ప్రేమ కాబట్టి పేదల కోసం ఇవ్వాలనే చీరలు పంపిణీ చేస్తారంటే శ్రీనివాస్ గారు చెప్పడంతో వీరికి వచ్చి ఇక్కడికి టైం వారి చాలా విలువైన టైంను కేటాయించి రావడం వారికి మా పక్షాన మీ అందరి పక్షాన హృదయపూర్వక ముఖ్యంగా మీ అందరికీ మరొక చిన్న విన్నపం. మా గోవిందాల గుట్టకాడ ఇవాళ ఇంత ప్రశాంతంగా మేము దాదాపు 1 నెల 2 నెలల కాంచి కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా మన సిఐ గారు అమ్మ దగ్గర సార్ ప్రకాశం నిలబడండి, తీసుకుని నిలబడండి. అమ్మ ఇచ్చి సైడ్ మీరు 5 ఇచ్చారు. అందరూ రండమ్మా. కోమలగారు అందరూ ఒక్కొక్క ఫోటో కొట్టు వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. ఎప్పుడు మనసు ఒక్కొక్క సింగల్ కొట్టు అర్జున్ సార్ అర్జున్ రామ్మా చూడు చూడండి పర్లేదు అందరూ వచ్చా నేను తీసుకో అన్న
మీరు తీసుకోండి మీకోసం చూడండి ఒకసారి నీళ్ళు ఒక తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా స్టార్ట్ చేద్దాం హిస్టారికల్ గోవిందరాజుల గుట్టను టెంపుల్ను దర్శించుకోవాలని నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు మరి ఈ ప్రధాన అర్చకులు సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం పారిశుద్ధ కార్యక్రమం ఉందని చెప్పేసి ఆహ్వానించడంతో ఇక్కడికి రావడం జరిగింది. పారిశుద్ధ కార్యక్రమంలో మరి చీరలతో పాటుగా వారికి మరి వాళ్ళ విధి నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని కూడా దర్శించుకొని రావడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ. రయగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు మహాకుంభ స్నానానికి వచ్చిన భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ సన్నివేశం కెమెరాలలో క్లిక్ అయింది. సైబీరియాలో వాతావరణ మార్పులతో పక్షులు శీతాకాలం నుండి ఇక్కడికి వస్తుంటాయి. సైబీరియా, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, టిబెట్, హిమాలయ పర్వతాల మీదుగా అవి ఇక్కడికి వస్తాయి. ఈ పక్షులు ఘాట్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు పక్షులకు చపాతీ, బిస్కెట్ వంటి శాకాహారం ఆహారం మాత్రమే తీసుకుంటాయని చెప్తారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని రహదారిపై వ్యాపారులు రాజకీయ పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రోడ్డుకు ప్రమాదకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఒక్కసారి అందరు ఇట్లా కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్డుకు ఉన్నటువంటి వాటిపైన ఫ్లెక్సీలు కొన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు వెలువడం వల్ల ప్రజలకు రహదారి కూటమిలో ఉన్నటువంటి దానివల్ల ప్రజలకు మోటార్ వాహనదారులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. దానివల్ల 2-3 యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. దానిపైన కనీసము మున్సిపాలిటీ వ్యవస్థ స్పందించకపోవడం విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే మనిషి ప్రాణం విలువ చాలా గొప్పది. మనిషి ప్రాణము పోయిన తర్వాత ఎవరు కూడా తీసుకురాలేడు. కానీ ఇవాళ ఏదైతే ఈ ఫ్లెక్సీల వల్ల మనిషి జీవితము పోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే హైవేకు పైన బ్రిడ్జి పైన కూడా ఇవాళ ఫ్లెక్సీలు పెట్టిర్రు. అక్కడ ఏమైనా బిల్డింగ్ ఊడిపోయి దాదాపు 20-30 ఫీట్ల నుండి కింద పడితే మనిషి అక్కడ ఉన్నట్టయితే ఇవాళ చనిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యవస్థకు ఉంది, పోలీసు వ్యవస్థకు ఉన్నది. అయినా ఇవాళ రాజకీయ పార్టీల యొక్క వాళ్లకు భయం వేస్తున్నదా మరి ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనిషి ప్రాణం పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఊరుకోదు. ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ వ్యవస్థను దిగ్బంధం చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరైనా ఇవాళ ఇక్కడ చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల నివారణలో మీరు చాలా భాగస్వామ్యం మీది ఉంది. కానీ ఇటువంటి చర్యలపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మీరు తీసుకురాకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఒక్కసారి ఆందోళన కార్యక్రమాల్ని చేపడతామని చెప్పేసి ఇవాళ మున్సిపాలిటీ గారికి ఇవాళ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే స్పందిస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలకు హాని జరగకుండా కాపాడుకునే బాధ్యతను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్లతో కలిసి ఎస్సీల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ పర్యటించారు. సోమవారం సాయంత్రం ఉప్పర్పల్లి గ్రామం వద్ద ఎస్సీ కులానికి కాశయ్య బాబయ్య అనే రైతులకు చెందిన చీని పంటను ఎస్సీల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషనర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్రం వ్యవస్థను వారు పరిశీలించారు. ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు, కావాల్సిన వాటర్ కూడా ఇచ్చుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు వర్షాకాలం కిందే ఒక సీజన్ మాత్రమే రైతులు పంట వేస్తే నష్టపోతారు. అంటే పెట్టుబడులు ఎక్కువ
ఉన్నారు వాళ్ళు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని మహిళా సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్పీ డాక్టర్ శబరీష్, అదనపు కలెక్టర్ సంపత్రావుతో కలిసి ప్రారంభించారు. ఇంకో కొబ్బరికాయ సార్ నువ్వు ఎందుకు ఎక్కడ పోతాను? కొంచెం రావాలి అన్న. వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాలి. వాళ్ళు కూడా ఎంటర్ప్రైజ్ ఇవన్నీ పిండి వంటలు చేసేవారు. మనం ఇచ్చాము ఎంటర్ప్రైజ్ వాళ్ళ దగ్గర మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి మా మహిళా సంఘాల సభ్యురాళ్లకు హాస్పిటల్కి ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. గత 2 రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నిన్న మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబూబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ది కార్యక్రమాలను పాకాల కొత్తగూడెంలో నిర్వహించి అక్కడ గ్రీవెన్స్ చేయడం జరిగింది. ఈ రోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్లకుండే సిఎస్ఆర్ ఫండ్స్ ను కూడా ములుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా 2.5 కోట్లతోటి ఒక 8 గ్రామాల వరకు కూడా దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాలలో కూడా ఈ రోజు గోవింద్రపేటలో కొన్ని సైకిళ్ల పంపిణీ, తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్, వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏళ్ల కొద్ది చూసినటువంటి బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు మరి కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా అది కూడా చేయడం జరుగుతుంది. మొన్ననే మరి జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా జాబ్ కు సెలక్షన్ అయినరు. ప్రభుత్వం ఇచ్చేటువంటి జాబ్స్ అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రెండిట్లో కూడా యాక్టివ్ ఉండి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరి మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు, అధికార యంత్రాంగం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.